ఒక్క ఎక్స్‌పైరీ రోజు సింగిల్ డే నిఫ్టీలో ఆప్షన్ సెల్లింగ్ చేయడం వల్ల 90,000 రూపీస్ లాస్ చేసుకున్నాను. ఆ రోజు ఎనాలిసిస్, ఎక్స్‌పీరియన్స్, కాన్ఫిడెన్స్ ఏది పని చేయలేదు. అండ్ ఆ రోజు నా లైఫ్‌లోనే యాస్ ఎ ట్రేడర్‌గా నాకు ఒక చాలా ఇంపార్టెంట్ లెసన్ నేర్పించింది ఆ రోజు. అండ్ అదే మీ అందరికీ షేర్ అనేది ఇవాళ చేసుకోబోతున్నాను. అండ్ ఇది ఎంత ఇంపార్టెంట్ లెసన్ అంటే ఎవరైతే ట్రేడింగ్‌లో వాళ్ళ క్యాపిటల్‌ని మొత్తం బ్లో ఔట్ చేసుకొని అకౌంట్స్ క్లోజ్ అయిపోతాయో వాళ్ళకి ఇవాళ నేను చెప్పబోయే లెసన్ చాలా హెల్ప్ అనేది అవ్వబోతోంది. స్టాక్ మార్కెట్‌లో ప్రతి ఒక్కళ్ళకి 100% నష్టం వస్తుంది. కానీ నష్టం వచ్చేదానికి నష్టం ఎంతొచ్చిందంటే మళ్ళీ తిరిగి ట్రేడ్ చేయలేకపోయే స్టేజ్‌లోకి రావడానికి చిన్న డిఫరెన్స్ ఉంది. అండ్ మీరు గనుక ఈ సెకండ్ ఆప్షన్‌లో సెకండ్ స్టేజ్‌లో ఉన్నారు అని అనుకుంటే మీ జస్ట్ అకౌంట్ పోవడమే కాదు, మీలో ఉన్న ట్రేడర్ కూడా చనిపోతాడు. సో మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళే కంటే ముందర మన ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చి ఇప్పుడే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారనుకుంటే వాళ్ళకి ఇంకా నా గురించి తెలియకపోవచ్చు. సో నా పేరు నిహాల్. నేను స్టాక్ మార్కెట్‌లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని. అండ్ మీరు చూస్తున్న వీడియోస్ నేను ఎడిట్ చేసింది బషీర్. సో ఇంకా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. సో నార్మల్‌గా ఎవరికైనా ట్రేడింగ్ చేస్తూ లాసెస్ వచ్చాయనుకోండి, వాళ్ళు ఫాలో అయ్యే సిస్టమ్‌ని ఫిక్స్ చేసుకోవడం వల్ల అవ్వచ్చు, రూల్స్‌ని ఫాలో అవ్వడం వల్ల అవ్వచ్చు, డిసిప్లిన్ ఉండడం వల్ల అవ్వచ్చు, మనీ మేనేజ్‌మెంట్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ఎక్స్‌పీరియన్స్ వల్ల అవ్వచ్చు, మళ్ళీ వెనక్కొచ్చి హ్యాపీగా ట్రేడింగ్ అనేది చేసేసుకుంటారు. కాకపోతే ఇవాల్టి వీడియో ఎవరి కోసం అంటే ఒక క్యాపిటల్‌తో మార్కెట్‌లోకొస్తారు. ఒక్క సింగిల్ ట్రేడ్ పెద్ద ట్రేడ్ తీసుకుంటారు. పెద్ద లాస్ వస్తుంది. అకౌంట్‌లో ఉన్న క్యాపిటల్ మొత్తం ఎగిరిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు సైకలాజికల్‌గా ఎంత ఛాలెంజ్ అనుభవిస్తారు అనంటే, సైకలాజికల్‌గా వాళ్ళు ఎప్పుడు ఫైట్ చేస్తుంటారు. మార్కెట్స్ నా కోసం కాదు. నేను ఈ మార్కెట్‌లో సర్వైవ్ అవ్వలేను. మార్కెట్స్ అంటే గ్యాంబ్లింగ్, మార్కెట్స్ అంటే జూదం అని చెప్పి స్టాక్ మార్కెట్ మీద ఒక నెగెటివ్ ఇంప్రెషన్‌ని పెట్టుకొని వాళ్ళు బయటికెళ్ళిపోతారు చూడండి. వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఇప్పుడు మళ్ళీ నా ఎక్స్‌పీరియన్స్‌కొచ్చేసి ఆ ఎగ్జాక్ట్ 90,000 పోయినప్పుడు మార్కెట్‌లో నాకేం జరిగింది? నా సైకాలజీ ఎలాగ నడిచింది? అండ్ మీరు దాని నుంచి ఎలా నేర్చుకోవచ్చో మనం అది డిస్కస్ చేసుకుందాం. సో ఏ రోజైతే 90,000 నాకు హిట్ అయిందో, సింగిల్ డే 90,000 క్యాపిటల్ పోతే ఆ 90,000 అనే అబ్సల్యూట్ నంబర్, ఆ అబ్సల్యూట్ వాల్యూ ఉంటుంది చూడండి. అది నాకే కాదు ఎవరికైనా చాలా పెద్ద అమౌంట్. సింగిల్ డే రోజు 90,000 రూపీస్ కూలిపోయిన తర్వాత సైకలాజికల్‌గా మన కండిషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అండ్ ఆబ్వియస్లీ నాకు కూడా అలాంటి కండిషనే ఉండి నెక్స్ట్ 3 మంత్స్ నేను అసలు ట్రేడింగే చేయలేదు. యెస్, మార్కెట్‌లో 3 మంత్స్ నేను బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు? అది నేను మార్కెట్ నుంచి భయపడో, మార్కెట్ నుంచి సైడ్‌కెళ్ళాలనో కాదు. నేను చేసిన తప్పు ఏంటి అని చెప్పి నేను తెలుసుకోవడానికి. మార్కెట్స్‌లో నా సిస్టమ్స్ వర్కౌట్ అవుతున్నాయా? అవ్వట్లేదా? నేను ఏదైనా చేంజెస్ నా సిస్టమ్స్‌లో తెచ్చుకోవాలా? లేదా? అని అనలైజ్ చేసుకోవడానికి మాత్రమే ఆ 3 మంత్స్ టైం తీసుకున్నాను. మొత్తం గ్రౌండ్ నుంచి మొత్తం అన్నీ స్టడీ చేశాను. ఎందుకో తెలుసా? ఈ 90,000 ఏదైతే ఉంటుందో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ 2023 సెప్టెంబర్, నాకు ఇంకా డేట్ కూడా క్లియర్‌గా గుర్తుంది. 2023 సెప్టెంబర్‌లో ఈ ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్ జరిగింది. అండ్ అప్పుడు నేను ట్రేడ్ చేసే క్యాపిటల్‌లో అది నాకు 3% లాస్. అంటే ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఒక రూ. 1,00,000 క్యాపిటల్ ఉంటే మీకు 3,000 నష్టం వచ్చినట్టు. నాకు ఎంతైతే క్యాపిటల్ ఉందో దాంట్లో 3% 90,000 ఉండింది. సో ఎవరైతే ఇంటెలిజెంట్ ఉన్నారో వాళ్ళు మ్యాచ్ చేసుకోగలుగుతారు. సో అలాగా 90,000 రూపీస్ నాకు ఆ రోజు లాస్ వచ్చింది. సో జస్ట్ 3% లాస్ వచ్చింది. కానీ ఆ 3% కూడా నా మొత్తం కెరియర్‌లో నా యావరేజ్ లాస్ ఎంతో మీకు తెలుసా? 1%. 1% కంటే ఎప్పుడు నేను లాస్ ఎక్కువ తీసుకోలేదు. అలాంటిది ఒకటేసారి 3% లాస్ వచ్చేటప్పటికి నా మీద నాకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయి, నా సిస్టమ్స్‌ని డౌట్ చేసుకుంటూ అన్నీ చేశాను. కానీ అప్పుడే నేను డబ్బుల్ని రికవర్ చేసుకోవాలి అన్న మైండ్‌సెట్‌తో కాకుండా, యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఎక్కడొచ్చింది అని చెప్పి రూట్ కాజ్ అనాలిసిస్, ఆర్‌సీఏ అంటాం. సో అది చేయడానికి ట్రై చేస్తూ నా సిస్టమ్స్‌ని ఫిక్స్ చేసుకున్నాను. కానీ ఇదే ఒక బిగినర్ మార్కెట్‌లోకి వచ్చాడనుకుందాం. ఒక 10,000, 20,000, 50,000 క్యాపిటల్‌తో వచ్చారనుకుందాం. ఇప్పుడు ఏదో ఒక రాంగ్ ట్రేడ్ తీసుకున్నారు. ఓవర్ లెవరేజ్ తీసుకున్నారు. ఫుల్ క్యాపిటల్ దాంట్లో పెట్టి ఒక్కటేసారి తెచ్చిన 10,000లో ఒక 5,000 పోయాయనుకుందాం. అంటే క్యాపిటల్‌లో డ్రాడౌన్ ఎంత? 50% డ్రాడౌన్. అబ్సల్యూట్ వాల్యూ 5,000 అయ్యుండొచ్చు. కానీ పర్సెంటేజ్ టర్మ్స్‌లో ఎంత అది? 50,000 రూపీస్. సగం క్యాపిటల్ ఎగిరిపోయింది. ఒక వ్యక్తి 50,000తో వచ్చాడు. 25,000 ఎగిరిపోయాయి. లేదా 50,000 ఎగిరిపోయింది. అంటే ఏంటి? 50% క్యాపిటల్ డ్రాడౌన్. 100% క్యాపిటల్ డ్రాడౌన్. ఒక్కసారి సైకలాజికల్‌గా ఇంపాక్ట్ ఆలోచించారా? ఇంత ఎక్స్‌పీరియన్స్‌తో ట్రేడ్ చేస్తున్న నాకే 1% లాస్ తీసుకునే దగ్గర 3%, ఇంకా 97% క్యాపిటల్ అలాగే ఉంది. 3% లాస్ వచ్చింది. అది కూడా ప్రాఫిట్స్ మీద లాస్ వచ్చింది. బేస్ క్యాపిటల్ మీద కూడా కాదు. అయినప్పటికీ నేను 3 మంత్స్ ఆగి అనలైజ్ చేసుకొని మార్కెట్స్‌లో మళ్ళీ అడుగుపెడితే
ఒక కొత్త వ్యక్తి మీరు యాజ్ అ బిగినర్గా మార్కెట్లోకి 50,000, 1,00,000, 10,00,000 ఎంతైతే అంత అమౌంట్ వచ్చిన దాంట్లో జస్ట్ మీకు ఆ సర్వైవల్ అనే ఒక కాన్సెప్ట్ మార్కెట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ఎలాంటిదంటే T20 కాదు, మార్కెట్ మ్యారథాన్ లాగా. మీరు ఎన్ని రోజులు మీరు క్యాపిటల్ని నష్టపోకుండా కాపాడుకోగలుగుతారో, మీరు ఎన్ని రోజులు మార్కెట్లో సర్వైవ్ అవ్వగలుగుతారో మార్కెట్ మిమ్మల్ని అంత రివార్డ్ ఇస్తుంది. సో మార్కెట్లో జరిగే ఒకటే ఒక మంత్ర ఏంటి, మనం ఎంతైతే క్యాపిటల్ తీసుకొస్తున్నామో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. లాసెస్ని చాలా స్లోగా మార్కెట్కి ఇస్తూ ఉండాలి, స్లోగా సిస్టమ్స్ నేర్చుకుంటుండాలి, స్లోగా స్ట్రాటజీస్ నేర్చుకుంటుండాలి, ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇప్పుడు మీరు యాజ్ అ బిగినర్గా మార్కెట్లోకి వచ్చారు, 50,000, 1,00,000 క్యాపిటల్తో వచ్చారు. సడన్గా ఏదైనా మీరు ఓవర్ లెవరేజ్ తీసుకున్నారు, చెయ్యకూడని ట్రేడ్ అయినా చేశారు, దానివల్ల 50,000, 1,00,000 మీ 50% లేదా 100% క్యాపిటల్ ఎగరగొడితే మీలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పడిపోతుంది, క్యాపిటల్ని బ్లో చేసుకుంటారు. మళ్ళీ మీరు ట్రేడింగ్ వంక కూడా చూడలేనండి, భయం అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత దేవుళ్ళని మొక్కుతారు, లేకపోతే మెంటర్లను మొక్కుతారు, ఎవరైనా మీకు హెల్ప్ చేయగలుగుతారేమో అని చెప్పి వాళ్ళ కోసం చూస్తుంటారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడూ కూడా ఉండకూడదు. అండ్ స్టాక్ మార్కెట్లో ఒక సేయింగ్ ఉంది, అది ఏంటంటే స్టాక్ మార్కెట్ నుంచి ఎవరైతే ఎగ్జిట్ అయిపోతారో వాళ్ళు స్లోగా మెల్లిగా బ్లీడ్ అయ్యి చిన్న చిన్నగా లాసెస్ చేసుకుంటూ వెళ్ళరు. ఒకటేసారి షార్ట్ పెద్దగా గట్టిగా పడుతుంది, పడినప్పుడు ఆ షార్ట్ తట్టుకోలేక మార్కెట్స్లోకి మళ్ళీ అడుగుపెట్టరు. అండ్ మీరు ఆ స్టేజ్లో ఉండకుండా చూసుకోవాలి. సో మార్కెట్కి మీరు ఏదైనా డబ్బులు తీసుకొస్తున్నారు అని అంటే దాని ప్రైమరీ మోటివ్ ఆర్ ఎజెండా ఒకటే ఒకటి ఉండాలి, అది సర్వైవల్. అంటే రేపు పొద్దున నాకు స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ కూడా నేను నెక్స్ట్ ట్రేడ్ తీసుకునే లాంటి క్యాపిటల్ నా దగ్గర ఉండాలి. అండ్ అలా ఉండడానికి నేను చేయగలిగే రిస్క్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, మనీ మేనేజ్మెంట్ రూల్స్ అవ్వచ్చు, నేను 100% పాటించాలి. మీరు ఆ రూల్స్నే ఫాలో అవ్వాలి. క్యాపిటల్ ఎప్పుడూ కూడా ట్రేడింగ్ కోసమో, కాన్ఫిడెన్స్ని చూపించుకోవడానికో, రివెంజ్ ట్రేడ్ని తీసుకోవడానికో ఎప్పుడూ ఉండకూడదు. ఒక కొత్త న్యూబీ ట్రేడర్కి, ఒక ప్రొఫెషనల్ ట్రేడర్కి మధ్యలో సైకలాజికల్ డిఫరెన్స్ ఏముంటుందో చెప్పాలా? ఒక కొత్త బిగినర్ ట్రేడర్ అనుకోండి, ఎలా ఆలోచిస్తాడంటే నేను ఒక ట్రేడ్ ఉంది, లేకపోతే ట్రేడింగ్ ఇన్ జనరల్గా అయినా అవ్వచ్చు, నేను ఎంత సంపాదించగలుగుతాను, నేను ఎంత నా క్యాపిటల్ని గ్రో చేసుకోగలుగుతాను అని చెప్పి ఆ మైండ్ సెట్లో ఉంటారు. కానీ ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఎలా ఆలోచిస్తాడో తెలుసా? ఒకవేళ నేను తీసుకున్న ట్రేడ్ రాంగ్ అవుతే నాకు ఎంత నష్టం వస్తుంది, నేను ఈ మార్కెట్లో మ్యాక్సిమం టైం ఉండాలి అని అంటే నేను ఎలాంటి రిస్క్ని క్యారీ చేయాలి, ఎంత రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి సిస్టమ్స్లో ట్రేడ్ చేయాలి అని చెప్పి మీరు ఒక బిజినెస్ మైండ్ సెట్తో ఆలోచించండి. ఒక షాప్ ఓనర్, ఒక బిజినెస్ ఓనర్ ఏం చేస్తాడు, ఒక స్టార్ట్అప్ ఫౌండర్ ఏం చేస్తాడు, నేను నా బిజినెస్ని ఎంత మ్యాక్సిమం ఎప్పటి వరకు హోల్డ్ చేయగలిగితే అప్పటి వరకు నేను నా బిజినెస్ని నడిపించగలిగితే ఈ మధ్యలో నేను ఏదో ఒకటి ఫిగర్ అవుట్ చేసుకుంటాను, ప్రాఫిట్ సంపాదించుకుంటాను. కానీ నా బిజినెస్ నడుస్తూ ఉండాలి అన్న మైండ్ సెట్ ఒక ఆంటర్ప్రినర్కి ఉంటుంది కదా. సో ట్రేడింగ్లో కూడా మన దగ్గర అలాంటి మైండ్ సెట్ ఉండాలి. ఒక ట్రేడు లేకపోతే ఒక ఎక్స్పైరీ ట్రేడు, ఒక హీరో జీరో ట్రేడు, లేకపోతే ఏదో ఒక దాంతో వన్ షాట్లో సక్సెస్ అయిపోవాలి అని అంటే అలాంటి మైండ్ సెట్ ఎప్పుడు క్యారీ చేయకండి. నేను మ్యాక్సిమం ట్రేడింగ్ టైం ఎలాగ మెయింటైన్ చేయాలి, నేను మ్యాక్సిమం ట్రేడింగ్లో ఎలా సర్వైవ్ అవ్వాలి అని చెప్పి మీరు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ట్రేడింగ్ని పెంచకుండా సిస్టమ్స్ని ఫాలో అవ్వకుంటూ మీరు క్యాపిటల్ని పెంచుకుంటే అప్పుడే మీరు మీ అకౌంట్స్ని బ్లో అవుట్ చేయకుండా, ఉన్న డబ్బులన్నీ తగలబెట్టకుండా ప్రాపర్గా మార్కెట్లో నిల్చోగలుగుతారు, సక్సెస్ఫుల్ ట్రేడర్ అనేది అవ్వగలుగుతారు. సో దీనికి చిన్న స్టోరీ ఎగ్జాంపుల్ మీ అందరికీ చెప్పాలంటే మనకి కుందేలు తాబేళ్ళు కథ ఉంది కదా, వెరీ సింపుల్. మీరు కుందేల్లాగా ఎంత ఫాస్ట్గా ఎంత బ్రైట్గా పరిగెట్టాలి అని అనుకుంటే గెలుస్తారేమో, కానీ అలా గెలిచే వాళ్ళు ఎంతమంది? 0.1% మాత్రం మందే. కానీ మీరు కనుక స్లో అండ్ స్టడీగా మార్కెట్లో సర్వైవ్ అవుతూ వెళ్తున్నారు అనుకుంటే 100% మార్కెట్లో సక్సెస్ఫుల్ అవుతారు. అండ్ ఇంకొక హార్డ్ నిజం ఏంటో చెప్పాలి ట్రేడింగ్ కెరియర్లో, ఇప్పుడు మనకి రీసెంట్గా మీరు పొలిటీషియన్స్ అవ్వచ్చు, లేకపోతే యూట్యూబర్స్ అవ్వచ్చు, చాలా మందిని చూస్తుండొచ్చు, లైఫ్ లాంగ్ కష్టపడి పేరు అనేది సంపాదించుకుంటారు, చిన్న తప్పు చేస్తారు, ఆ చిన్న తప్పు వల్ల వాళ్ళు సంపాదించుకున్న పేరు అన్నీ పోగొట్టేసుకుంటారు. ట్రేడింగ్ కూడా ఎగ్జాక్ట్గా అలాంటిదే. ఇప్పుడు ఇన్ని ఏళ్ళ నుంచి ట్రేడ్ చేస్తూ నేను ఏదో ఒక్క ఎక్స్పైరీ రోజు లేకపోతే ఒక్క ట్రేడ్లో కొంచెము ఓవర్ బోర్డ్ అయ్యి, కొంచెం గ్రీడ్ వచ్చేసి, లేకపోతే కొంచెం డిసిప్లిన్ తప్పి నేను కనుక ఓవర్ బోర్డ్ అయిపోయి ఎక్స్ట్రా రిస్క్ తీసుకున్నాను, రూల్స్ ఫాలో అవ్వలేదనుకుంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న నాకు నా క్యాపిటల్ మొత్తం ఇలా ఆవిరైపోవడానికి ఎక్కువ టైం పట్టదు. సో లైఫ్ లాంగ్ ఆ డిసిప్లిన్ని క్యారీ చేస్తూ నాకు లాసెస్ వచ్చినా కూడా ఎంత పర్సెంటేజ్ లాసెస్లో క్యాప్ అయిపోవాలి అన్న
ఒక్క డిసిప్లిన్ ఉంటేనే మార్కెట్లో సర్వైవ్ అవుతాము. అండ్ నేను లాస్ట్ 5-6 ఇయర్స్గా ట్రేడ్ చేస్తున్నప్పటికీ కూడా ద బిగ్గెస్ట్ డ్రాడౌన్ నా మొత్తం ట్రేడింగ్ కెరియర్లో 3% వచ్చింది. అది ఆ టైంలో 90,000 ఉంది. తర్వాత 90,000 కంటే ఎక్కువ లాస్ వచ్చింది. కానీ ఆ రోజుది నా మైండ్లో ఇంకా స్టక్ అయిపోయి ఉండి, అండ్ ఆ రోజు తర్వాత దానికంటే ముందర కూడా ఎప్పుడు రూల్స్ ఫాలో అయ్యాను. అండ్ ఆ రోజు తర్వాత రూల్స్ని ఫాలో అవ్వడం ఇంకా ఎంత ఇంపార్టెంటో ఆ ఒక్క డే నాకు చేంజ్ చేసేసింది. సో అప్పటి వరకు మీడియా ఒక ట్రేడర్ ఉండే దగ్గర నుంచి ప్రొఫెషనల్ ట్రేడర్గా నేను మారడానికి ఆ సింగిల్ లాస్, ఆ సింగిల్ ఎక్స్పైరీ మొత్తాన్ని చేంజ్ చేసేసింది. అండ్ ఆ మైండ్ సెట్ మీ అందరికీ ఇవ్వాలనుకున్నాను. మీరు మార్కెట్స్లో ఫాస్ట్ సక్సెస్ కాకుండా స్లో గ్రోత్, స్లో సక్సెస్ని, మార్కెట్లో సర్వైవ్ అవ్వడము, మీరు బతికి ఉండడం మార్కెట్లో ఇంపార్టెంట్. అలాంటి మైండ్ సెట్ మీరు ఎప్పుడైతే తెచ్చుకుంటారో అప్పుడు మీరు వద్దన్నా కూడా సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతారు. అండ్ ఆ మైండ్ సెట్, ఆ సైకాలజీ మీ అందరికీ తీసుకోవడం కూడా నాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి మనీ సైకాలజీస్తో క్యాపిటల్ బ్లోఅవుట్ అయిపోతూ అకౌంట్స్ బ్లోఅవుట్ చేసుకొని ఎంతమంది స్ట్రగుల్ అవుతున్నారు, ఎంతమంది పెద్ద లాసెస్ వల్ల మళ్ళీ ట్రేడింగ్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు. లేకపోతే మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే మీకు బిగ్గెస్ట్ బ్లాకర్ ఏముంది? డబ్బులు అంటారా? మీరు 1000 రూపాయలు, 5,000, 10,000 ఎంతున్నా ట్రేడ్ చేయొచ్చు. స్వింగ్ ట్రేడింగ్తో స్టార్ట్ చేయొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. కానీ మీరు ఆ ట్రేడ్ తీసుకోవడానికి ఆ భయం ఉంటుంది చూడండి. ఆ భయం మీకు ఎందుకు ఉంది? మేజర్గా మిమ్మల్ని ఏది ఆపుతోంది? అది నాకు కింద కమెంట్స్లో షేర్ చేసుకుంటే నేను అవ్వచ్చు, మన కమ్యూనిటీ వాళ్ళందరం కూడా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంటాము. మా ఎక్స్పీరియన్స్తో మీకు ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతా ఆ విధంగా హెల్ప్ చేస్తాము. ఎందుకంటే A to Z సిరీస్ మొత్తాన్ని ఫినిష్ చేశాము. 40 వీడియో ప్లేలిస్ట్ మీ అందరికీ చేశాను. తర్వాత స్ట్రాటజీ వీడియోస్ చేశాను. టెలిగ్రామ్ కమ్యూనిటీలో ఎవ్రీ వీకెండ్ సాటర్డే అవ్వచ్చు, సండే అవ్వచ్చు, ప్రతి ఒక్కసారి లైవ్గా వచ్చి నేను మీ అందరితో Q&A క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ చేస్తున్నాను. అండ్ ప్రతిసారి చాలా క్వశ్చన్స్ నాకు వచ్చేవి ఏంటంటే, మేము ట్రేడింగ్ అకౌంట్ని బ్లోఅవుట్ చేసుకుంటున్నాం, మా క్యాపిటల్ మొత్తం ఎగిరిపోతుంది, మాకు ఆ ట్రేడ్ తీసుకోవాలంటే భయం వేస్తుంది అన్నారు. ఆ భయం అనేది పోగొట్టడానికి నేను ఏదైతే చేయగలుగుతానో అది చేస్తాను. అండ్ ఇలాంటి సైకాలజీ వీడియోస్ ఇంకా మీకు తెస్తూనే ఉంటాను. కానీ దానికి మీరు అందరూ చేయాల్సింది ఏంటో తెలుసా? కింద కమెంట్ సెక్షన్లో మీకు ఏది ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది, మీరు మెంటల్గా ఏ దేంతో ఫైట్ చేస్తున్నారు, ఏ దేవుడితో, ఏ దయ్యంతో, ఏ దేంతో మీరు ఫైట్ చేస్తున్నారు, దేని వల్ల ప్రాబ్లం క్రియేట్ అవుతుందో మీరు నాకు చెప్తే దాన్ని నేను మీకు సాల్వ్ చేయడానికి నా ఎక్స్పీరియన్స్తో మీకు హెల్ప్ అనేది చేయగలుగుతాను. సో ఈ వీడియోని ఇలాగా క్యాపిటల్ నష్టపోయి ట్రేడింగ్ ఆపేసిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఎలా అయినా సరే ఒక్క ట్రేడ్తో కరోడ్పతి అయిపోవచ్చు అని చెప్పి మైండ్ సెట్లో ఉంటారు కదండి, అలాంటి ప్రతి ఒక్కరితో షేర్ అనేది చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి హెల్ప్ అనేది చేయండి. అండ్ ఇలాంటిదే వీడియోస్ ఇంకా ఏవి కావాలో కూడా టాపిక్స్ కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటిదే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. సో అందరికీ ఆ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ మీరందరూ కూడా ట్రేడింగ్లో చాలా మంచిగా సక్సెస్ఫుల్ అవ్వాలి, ప్రతి ఒక్కళ్ళు ప్రాఫిటబుల్గా అవ్వాలి. అండ్ దానికోసం నేను ఎంతైతే చేయగలుగుతానో అంత చేస్తాను. సో మీ ఫీడ్బ్యాక్ అవ్వచ్చు, వాల్యుబుల్ థాట్స్ అవ్వచ్చు, కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది కూడా కావాలంటే జాయిన్ అవ్వండి. అండ్ మార్కెట్ ఫీడ్ ప్రోడక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మా సర్వీసెస్ అవ్వచ్చు, ప్రోడక్ట్స్ గురించి అవ్వచ్చు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మార్కెట్ ఫీడ్ లింక్ ఇస్తాను, దాని త్రూ చెక్అవుట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.